హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వై విత్ మేకప్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఫౌండేషన్ షేడ్స్ అనేవి ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం అనమాట. సో మీరు కూడా ఇలానే కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఏ షేడ్ తీసుకోవాలో, లేదా ఏ షేడ్ మీకు మ్యాచ్ అయిందో, ఇది మ్యాచ్ అయిందా లేదా అది మ్యాచ్ అయిందా అని. సో ఈ వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడండి, అండ్ మీకు తెలుస్తుంది మీకు ఏ ఫౌండేషన్ సెట్ అవుతుంది, అండ్ ప్రతిసారి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏది కొనుక్కోవాలో. సో చూద్దాం రండి ఈ వీడియోలో ఏ ఫౌండేషన్ ఎవరికి సూట్ అవుతుందో అండ్ ఏ ఫౌండేషన్ ఎవరు కొనుక్కోవాలో. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో నౌ. ఈరోజు ఈ వీడియోలో ఫౌండేషన్ షేడ్ అనేది ఎలా కొనాలో తెలుసుకుందాం అనమాట. సో చాలామందికి ఏంటంటే ఫౌండేషన్ షేడ్ ఎలా కొనుక్కోవాలో తెలీదు, ఏదో ఒకటి కొనేస్తారు అండ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే అది వాళ్ళ స్కిన్ టోన్కి మ్యాచ్ అవ్వదు, గ్రే అయిపోతుంది, లేదా ప్యాచీగా అయిపోతుంది, లేదంటే బ్లాక్గా కనిపిస్తూ ఉంటారు, టెక్స్చర్ ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఫౌండేషన్ కొనేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఆ ఫౌండేషన్ అనేది మన స్కిన్ టోన్కి మ్యాచ్ అవుతుందా లేదా, మన అండర్ టోన్కి మ్యాచ్ అవుతుందా లేదా అనేది తెలుసుకోవడం మాత్రం కంపల్సరీ. సో మనం ఫౌండేషన్ అనేది స్కిన్ టోన్ బట్టి ఎలా సెలెక్ట్ చేసుకోవాలో ఇక్కడ చూద్దామన్నమాట. మనం ఏంటంటే ఫస్ట్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది మన స్కిన్ టోన్స్. సో మనకి స్కిన్ టోన్స్లో నేను 3 టైప్స్ చెప్తాను మీకు: ఫేర్, మీడియం అండ్ డార్క్. సో దీనిలో కూడా మనకి కొన్ని షేడ్స్ ఉంటాయి, అంటే ఫేర్లో కొన్ని షేడ్స్, మీడియంలో కొన్ని షేడ్స్ అండ్ డార్క్లో కొన్ని షేడ్స్ ఉంటాయి. సో వాటిని కూడా మనం ఫేర్ కేటగిరీలో, మీడియం కేటగిరీలో ఆర్ డార్క్ కేటగిరీలో డివైడ్ చేసి మనం ఫౌండేషన్ అనేది తీసుకోవచ్చు అన్నమాట. సో మనం ఇప్పుడు ఫేర్లోకి వెళ్తే ఫేర్లో నేను 4 టైప్స్ చెప్తాను మీకు. ఓకే, ఫస్ట్ పోర్సిలిన్. ఓకే, మీరు ఐవరీ నెక్స్ట్. సో ఐవరీ, వామ్ ఐవరీ అండ్ శాండ్. సో ఇవి మనకి షేడ్స్ అనమాట, ఫేర్లో షేడ్స్. సో ఈ 4 కూడా మనం ఫేర్లో కన్సిడర్ చేయొచ్చు. మీ ఫేర్ కేటగిరీలో వస్తే ఫౌండేషన్ మీద ఇవి రాసుంటే మీరు ఆ ఫౌండేషన్ అనేది బై చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ మనం మీడియం అండ్ స్కిన్ టోన్కి వద్దాం. ఓకే, సో మీడియంలో కూడా కొన్ని షేడ్స్ ఉన్నాయి: వామ్ బీచ్, న్యాచురల్, హనీ అండ్ బీచ్. ఇవి కూడా మీడియం స్కిన్ టోన్లోకి వస్తాయన్నమాట. సో ఫౌండేషన్స్ మీద ఇవి రాసున్నా లేదా మీ స్కిన్ టోన్ ఈ కలర్లో ఉన్న మీరు మీడియం స్కిన్ టోన్ వాళ్ళని మీరు తెలుసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ మనం డార్క్. సో డార్క్లో కూడా కొన్ని షేడ్స్: చెస్ట్నట్, ఆల్మండ్, ఎస్ప్రెస్సో అండ్ గోల్డెన్ అనమాట. ఈ 4 కూడా డార్క్ కేటగిరీలోనే వస్తాయి. సో ఇవి షేడ్స్ ఉంటే మీరు డార్క్ స్కిన్ టోన్ వాళ్ళని తెలుసుకోవాలి. సో డార్క్ స్కిన్ టోన్ వాళ్ళు ఇవి ఫాలో అయితే మీ ఫౌండేషన్ అనేది మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇంకా కొన్ని నేమ్స్ ఉంటాయన్నమాట. సో లైక్ టాఫీ అని, డార్క్ బ్రౌన్ అని, మీడియం, ఎగ్జోటిక్, ఫేర్, న్యాచురల్, నార్మల్, వీటిష్. సో టాఫీలో 01, 02. సో కొన్ని ఫౌండేషన్స్ మీద 01, 02 లేదా 03 అను నంబర్స్ అనేవి షేడ్స్ ఉంటాయి. ఓకే, ఆ షేడ్స్ని బట్టి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇది బిగినర్ లెవెలే కాబట్టి మీరు అంత డీప్గా వెళ్ళాల్సిన అవసరమే లేదు. జస్ట్ మీ స్కిన్ టోన్ ఏంటిది అండ్ ఎలా పర్చేస్ చేసుకోవాలో మీరు తెలుసుకోండి. సో దీన్ని బట్టి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ కొన్ని ఫౌండేషన్స్ మీద ఈ స్క్రీన్ మీద కనిపించే నేమ్స్ అనేవి రాసుంటాయి, దాన్ని బట్టి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ కొన్ని డిఫరెన్షియేట్ ఇమేజెస్ చూపిస్తాను. కరెక్ట్ ఫౌండేషన్ ఏది అండ్ రాంగ్ ఫౌండేషనో లేదా డార్క్ షేడ్ ఫౌండేషన్ మీరు యూస్ చేస్తే ఎలా ఉంటుంది అనేసి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇమేజ్లో ఫౌండేషన్ అనేది గ్రేగా మారింది, అంటే కరెక్ట్ ఫౌండేషన్
కాదన్నమాట, తన స్కిన్ టోన్కి తగిన ఫౌండేషన్ కాదు ఇది. సో మీరు చెక్ చేయొచ్చు. సో మీరు చూడొచ్చు అనమాట, తిను ఫేస్ అనేది గ్రేగా మారి స్కిన్ టోన్కి తగిన ఫౌండేషన్ కాదనమాట. సో సెకండ్ ఇమేజ్లో మీరు చూడొచ్చు, తనకి తగిన ఫౌండేషన్ షేడ్ యూస్ చేసింది కాబట్టి తను న్యాచురల్గా కనిపిస్తుంది. ఓకే, మీరు డిఫరెన్స్ అనేది స్క్రీన్ మీదే చూసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. ఒకవేళ మీరు రాంగ్ ఫౌండేషన్ తీసుకున్నారు అంటే మీ స్కిన్ అనేది ఫస్ట్ ఇమేజ్ లాగా కనిపిస్తుంది. సో ఇక్కడ మన సెలబ్రిటీస్ కూడా కొన్నిసార్లు వాంటెడ్గా ఆర్ అన్వాంటెడ్గాను మేకప్ ఇలా ట్రై చేస్తూ ఉంటారు. సో దీపిక పడుకొని ఫస్ట్ ఇమేజ్లో డార్క్ షేడ్ ఫౌండేషన్ యూస్ చేశారు ఆమె. సో సెకండ్ ఇమేజ్లో తన స్కిన్ టోన్కి తగిన ఫౌండేషన్ యూస్ చేశారు. సో ఫస్ట్ ఇమేజ్లో మీరు చూడొచ్చు, ఆ స్కిన్ టోన్ అనేది ఆ ఫౌండేషన్ అనేది డార్క్గా షేడ్ తీసుకున్నారు కాబట్టి ఆ మేకప్ లుక్ అనేది ఎలా ఉందో అండ్ సెకండ్ ఇమేజ్లో మేకప్ లుక్ ఎలా ఉందో మీరే అబ్జర్వ్ చేయొచ్చు. సో మీరు కరెక్ట్ షేడ్ ఫౌండేషన్ యూస్ చేస్తే మీకు కరెక్ట్ స్కిన్ టోన్కి తగిన న్యాచురల్ ఫినిష్ అనేది మీరు చూడొచ్చు అనమాట మీ ఫేస్లో. సో ఇదే కాదండి, స్కిన్ టోనే కాదు, అండర్ టోన్ అని మనకి ఇంకొక మెథడ్ ఉంటుంది. సో మెయిన్గా అయితే అండర్ టోన్ బట్టి మనం ఫౌండేషన్ తీసుకోవాలి ఆఫ్టర్ ది స్కిన్ టోన్. సో అండర్ టోన్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఇమేజ్లో కూడా చూడొచ్చు, ఐస్ దగ్గర గ్రేనెస్ ఉంది అండ్ సెకండ్ ఇమేజ్లో పర్ఫెక్ట్ ఫౌండేషన్ అనేది మీరు చూడొచ్చు అనమాట. సో న్యాచురల్ ఫినిషింగ్ అనేది కనిపిస్తుంది మీరు ఎప్పుడైతే మీరు కరెక్ట్ షేడ్ ఫౌండేషన్ యూస్ చేస్తారో. సో ఇది గుర్తుంచుకోండి, మీరు పర్చేస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం అండర్ టోన్ గురించి చూద్దామన్నమాట. అంతవరకు బాయ్.